హరే కృష్ణ. అయితే మన చర్చను కొనసాగిస్తూ ఎప్పుడైతే బలి మహారాజ్ తన గురి యొక్క మాటను అన్ని పక్కేసి పట్టించుకోకూడదు. ఎవరి వాళ్ళ గురు? ఎవరు? బలి వాళ్ళ గురి ఎవరు? శుక్రాచార్య. శుక్రాచార్య ఎన్నో విధంగా ప్రయత్నం చేసింది బలిని తన మాటను తప్పించుకోవడానికి, తప్పియాలి. కానీ బలి చక్రి మాత్రం ఇదే అవకాశం అనుకొని ఆ అవకాశం ఇంటికి పట్టుకోలేడు. ఎందుకు? ఎందుకంటే గురు చెప్పిన మాటను, ఇంకా ముఖ్యంగా ఇటువంటి గురువు శుక్రాచార్య లాంటి గురువు మాట వింటే నేను కృష్ణుడికి దూరం అవుతాను, నా జీవితం యొక్క లక్ష్యం నేను చేరుకోలేకపోతాను, ఇంకా నేను జీవితం యొక్క లక్ష్యాన్ని చేరుకోకపోతే ఈ జీవితమే వ్యర్థం. నా దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత పరువు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, భగవంతుని సేవ చేసే అవకాశం నాకు కలగకపోతే, లేక భగవంతుని సేవ నేను కదా పోగొట్టుకున్నట్లయితే దేనికోసము? ఇవన్నింటినీ కాపాడుకోవడానికి. దేన్ని కాపాడుకోవడానికి? ఆస్తులను, తన ఆస్తులను, తన పేరు, హోదా, వీటి కోసం నేను భగవంతుని సేవను, ఈ అవకాశం నేను పోగొట్టుకోను. ఇది బలి చక్రవర్తిని సైకాలజీ. మన సైకాలజీ ఏంటి? కంప్లీట్లీ అపోజిట్. మన సైకాలజీ ఫస్ట్ ఏంటి? ఫస్ట్ డబ్బు కాపాడుకోవాలి, ఆస్తులు కాపాడుకోవాలి. భక్తి ఎప్పుడైనా చేయొచ్చు, భక్తి ఎప్పుడైనా చేయొచ్చు. ఇంత తొందర ఎందుకు? ఫస్ట్ జీవితం లక్ష్యం ఏంటి? శక్తి, సామర్థ్యము, పేరు, హోదా, పైసా, డబ్బు, ఇవన్నీ దాని తర్వాత ఆలోచిస్తుంది. దేని విషయము? భక్తి చేసిన తర్వాత ఆలోచిస్తుంది. కానీ అది ఆలోచన ఎప్పుడు మళ్ళీ రాత్రి. సో మనం కంప్లీట్లీ అపోజిట్ ఉన్నాం బలి చక్రవర్తి. బలి చక్రవర్తి వాజ్ రెడీ టు గివ్ అప్ ఎవ్రీథింగ్. హీ వాజ్ నాట్ రెడీ టు లూజ్ ది ఆపర్చునిటీ. ఈ అవకాశం కలిగింది నాకు. సర్వసాధారణంగా భగవంతుని ప్రత్యేకమైన సేవ చేసే అవకాశము, ఇక ముఖ్యంగా ఎప్పుడైతే భగవంతుడు తన ఇష్టంతోనే బాధగా చేశాడు. బలిచక్రవర్తి వెళ్ళలే, బలిచక్రవర్తి ఏ ఆలయం వెళ్ళలే, ఏ గుళ్ళు గోపురానికి వెళ్ళలేదు. భగవంతుడే ఆయన యజ్ఞశాలకు వచ్చేసింది. అంటే భగవంతుడు మీద వచ్చినప్పుడు మనం ఏం చేయాల్సింది? అంటే ఈ ప్రపంచ జగతంలో భగవంతుని సేవ చేయకపోవడం ఇది పెద్ద దురదృష్టం. భగవంతుని సేవ చేయని వాడు పెద్ద దురదృష్టవంతుడు. ఈజ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్, దురదృష్టవంతుడు. కానీ వానికంటే ఇంకా దురదృష్టవంతుడు ఎవరు? అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టాలి. ఇది ఇంకా పెద్ద దురదృష్టం. ఇక దానికంటే పెద్ద దురదృష్టం అంటే ఏంటి? ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యేకించి వచ్చిండు నా సేవ చేయు అని చెప్పడానికి, అప్పుడు చేయకపోవడం మరింత గుడ్, బెటర్ అండ్ బెస్ట్. అట్లా బ్యాడ్ లేనిది బ్యాడ్, వర్స్ అండ్ వర్స్ట్, అట్లా 3 కేటగిరీ. సేవ చేయకపోవడం ఇది బ్యాడ్, సేవ చేసే అవకాశం పోగొట్టుకోవడం ఇది వర్స్.
ఇంకా భగవంతుడు ప్రత్యేకించి వచ్చిన సేవ చేయకపోవడము ఇది వర్స్ట్. ఇట్ ఈస్ వర్స్ట్. నోబడి క్యాన్ సేవ్ సచ్ ఎ పర్సన్. అటువంటి మానవుని ఎవరు కూడా కాపాడలేదు, రక్షించలేదు. సో కనుకనే బలి చక్రవర్తి డి నాట్ వాంట్ టు బికమ్ వర్స్ట్. హీ వాంటెడ్ టు బికమ్ ది బెస్ట్. సో కనుకనే ప్రతి ఒక్క మానవునికి బెస్ట్ అవకాశం ఉంది. ఎట్లా? భగవంతుని సేవ చేసి. అంటే వాస్తవంగా ఈ మానవ జన్మం కేవలము భగవంతుని సేవ కోసమే ఉంది. కానీ అల్లపోవడం అని చేస్తుంది. ఈ మానవ దేహము, ఈ జన్మము, ఇది కేవలం భగవంతుని సేవ కోసమే ఉంది. కానీ భగవంతుని సేవ తప్ప, ఆ కృష్ణ భక్తి తప్ప వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఎలా చిక్కిపోయినాము? ఆహార, నిద్ర, భయం అవుతుంది. ఇవే మన జీవితమే లక్ష్యం. ఏంది? ఆహారం, నిద్ర, భయం. తన సంరక్షణ కోసము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం. అది ఇల్లు కావచ్చు, భూములు కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ పాలసీలు కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, ఇవన్నీ ఏంటి? డిఫెండింగ్. ఇక లాస్ట్కి ఏంటి? మీటింగ్, సంపర్కం. బస్ దిస్ ఈజ్ ద గోల్ ఆఫ్ లైఫ్. ఈటింగ్, స్లీపింగ్, మీటింగ్ అండ్ డిఫెండింగ్. ఆహార, నిద్ర, భయం, మైథూన్. అరే ఇవన్నీ మనము పందులు, కుక్కలు, గాడిద లైఫ్లో చేసాం. 84 లక్షల యోనుల పైకి 80 లక్షల యోనులలో ఇవన్నీ చేసినాం. తిన్నాము, పన్నాము, సంతానోత్పత్తి చేసాము, తన సంరక్షణ అన్నీ చేసాము. కనిమ విసుకలేదు. కనిమ మనకు విసుకత్తలేదు, వదిలిపెడతలేము. ఇంకా కోరేది ఉంది. ఏ దిల్ మాంగే మోర్. ఇంకా కావాలి, ఇంకెక్క కావాలి, ఇంకా కొంచెము పాష్ కావాలి కదా, ఇంకా కొంచెం లగ్జరియస్ కావాలి, ఇంకా కొంచెము హైఫై కావాలి. ఊర్లలో చెట్ల కింద కూర్చొని తాగిపోయాడు. ఏమి చెట్ల కింద తాగు, కొంచెం బార్లో కూడా మంచిగా ఉంది కదా. इस अंजुमन में आपको आना है बार बार. బార్ అంటే ఏంటి? బార్ బార్ అనా, లేకపోతే బార్ పేరు అనేది మళ్ళీ రావాలి, బార్ బార్ అనా. బార్లో వెళ్ళిపోయి ఇప్పుడు అరే ఈ ఊళ్ళో బార్ మంచిగా సిటీ బార్లో పోవాలి, కరీంనగర్ పోవాలి, కరీంనగర్ వచ్చేటప్పుడు హైదరాబాద్ పోవాలి. నువ్వు ఊళ్ళో చెట్ల కింద కూర్చుని చేసే పని అది. హైదరాబాద్ వెళ్ళి అదే పని ఏంది? తాగుడు, కక్కుడు, ఇంకా తెల్లారి హ్యాంగ్ ఓవర్. ఇదే పని. కానీ ఏమనుకున్నావు? కక్కిదిరా, కానీ హైదరాబాద్ కక్కిన. నువ్వు ఈత తాగి కక్కినావు. నేను ఏవన్స్ 5000 అయింది లేక బ్రాండ్ అవన్నీ తాగింది కాదు. దాట్ దే ఫీల్ వెరీ గ్రేట్ అబౌట్ ఇట్. అది ఉద్దేశం కాదు. మనిషి పుట్టము, తినుడు, తాగుడు, పడని కష్టం కాదు. మనిషి పుట్టం దీనికోసం మనిషి పుట్టం మనకి ఏం చేయాల్సింది? భాగవతంలో శ్లోకంతో ఒకటి, రిషబ్ దేవ్ ఈయన భగవంతుని యొక్క అంశావతారం. తనకు 100 పుత్రులు రిషబ్ దేవుడు. 100 పుత్రులపైకి అందరికంటే పెద్ద పుత్రుడు ఎవరు? భరత్. ఎవరి పేరు మన దేశానికి మొత్తం భారత పేరు వచ్చింది. తన ఈ 100 పుత్రులు వీళ్ళందరూ యువకులైంది. ఎవరు బికేమ్ యంగ్ అడల్ట్స్. వాళ్ళు ఇప్పుడు ఆ రాజ్యాన్ని వేలిస్తే వచ్చేసారు, పరిపాలిస్తే వచ్చాడు. కానీ రిషభదేవుడు చెప్పుడు, ఓ పుత్రులారా, రాజ్యాన్ని పరిపాలించరు, ఇది పెద్ద బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. కనుక రెస్పాన్సిబిలిటీ ఏం కావాల్సింది? ట్రైనింగ్, తపస్సు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీని తట్టుకునే శక్తి కావాలి.
You should have the power to bear the responsibility. So therefore you need power. And if you want power, then you should do tapasya. तो कल मैं लिखूँ नायम देहो भाजाम लोके कष्टान कामान अर्हते विरभुजाम तो तपो दिव्यम पुत्रकाये न सत्वम शुद्धे तस्मात् ब्रह्म सौख्यम तो अनंतम नायम देहो देहो भाजाम लोके कष्टान कामान अर्हते विरभुजाम थे विरभुजाम అంటే ఏంటి మలమూత్రము తినేటి పశువులు మలమూత్రం ఎవరు తింటారు ఏ పశువులు తింటాయి పందులు కుక్కలు ఇవి రెండే అలాగే పందులు ఇంకా కుక్కలు ఈ మలమూత్రం తినేటి పశువులు పెద్ద ఏమని చెప్తుంటారు పుత్రులకు ఓ నా పుత్రులారా ఆ మలమూత్రము తినేటి పశువులకు జంతువులకు ఏదైతే సహజంగా సులభంగా లభిస్తుందో ప్రయత్నంగా లభిస్తుందో దానికోసం మీరు కష్టపడుతున్నారు. ఇది చాలా వెరీ హెవీ వర్డ్స్. మలమూత్రం తినేటి పశువులకు జంతువులకు ఏదైతే సహజంగా సులభంగా ప్రయత్నంగా లభిస్తుంది వీటి కోసం మనం వేస్తున్నాం కష్టపడుతున్నాం. కాలేజ్లో పోతున్నాం, జాబ్ చేస్తున్నాం, ఒక్క జాబ్ కదా చూసిన పని చేయడం మరే పని చేయడం మేము ఆఫీస్కి వెళ్తాం, నైట్ డ్యూటీ ఉంది అంటే పని ఏ పని ఏ స్కూల్ కాలేజ్కోదు దానికి ఏ జాబ్ లేదు. కానీ కూడా ఎప్పుడైనా మీరు చూసినా సన్నము చిక్కిపోయిన పంది ఎట్లుంటుంది పంది మనమంటే మీద పందికి వచ్చినాడు అలా ఎంత ఉంటుంది పంది నడసత కదా దొరికింది తుంగుకుంటుంది దాన్ని స్పెషల్ అది అంటే కూడా చాలు ఈ చిక్కిని చాలు ఎట్లా అడుగుతుంది దాని చిన్న తోపుతుంది ఓయిక మధ్య తోపు ఈ రేపు మొత్తం ఫ్యామిలీ ఒక 10 పిల్లలు కూడా ఆ పంది ఏ స్కూల్ పోదు, ఏ కాలేజ్ పోదు, ఏ జాబ్ లేదు, కానీ మంచిగా తిరుగులో వస్తుంది. ఒక్కొక్కసారి 10-15 పిల్లలు అంటుంది. దానికున్నంత సుఖం మనకు లేదు. చూసే మనం పడంగా గడ్డలో ఉంటుంది హాయిగా ఇంత బుంద చేసుకొని ఆ బుందలోనే మొత్తం పేంత బుంద పెట్టుకొని హాయి తిరుగుతుంది. ఇంకా ఆ పిల్లలు పాలు జీక్తూ ఉంటాయి. ఫంక్షన్ వల్ల ట్యాప్ లాగా ఫంక్షన్ ట్యాప్ అంటే అయిపోతుంది అట్లాగే పాలు జీక్తూ ఉంటాయి. దానికున్నంత సుఖము ఈ భౌతిక జీవితంలో పెద్ద పొటెన్షియల్ లేదు. వీటికి ఆహార నిద్ర భయ మైథున్ సులభంగా అందునలేము. ఈజీలీ ఇట్ ఈస్ గెటింగ్ ఇట్ వితౌట్ ఎనీ ఎండేవర్. ఇప్పుడు మనమనని పెళ్లి చేసుకోండి స్వామి చేసుకోవడానికి పోయి కొన్ని జాబ్ లేకపోయి నౌకరీ छोकरी को देगा पहले नौकरी चाहिए फिर छोकरी मिल जाए. ఉండదు ఇల్లు లేదు, ఒక చిన్న భూమి రెంట్ తీసుకోవాలని ఇంటి వాళ్ళ ఎన్ని ఆలోచనలు. సంబంధం రాని అబ్బాయిది ఫస్ట్ ఇంటి వాళ్ళు ఎవరు అబ్బాయి చదివు జాబ్ ఉందా లేదా, ఆ జాబ్ ఉన్నది ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా, శాలరీ కత్తది, ఇల్లు ఉందా లేదా, అత్త మామ ఉన్నారా, ఆడబిడ్డ ఉన్నారా, ఇవన్నీ ఎన్ని కన్సిడరేషన్స్. ఇంకొక పెళ్లి కోసం అవన్నీ విని వాటికి తీసుకెళ్తుంది. అద్దూరం పెళ్ళి అంటారు. చెప్పండి, కేవలం ఒక పెళ్లి సంబంధం కోసం ఇవన్నీ కండిషన్లు. మళ్ళీ ఇట్లా అందం ఉన్నాడా లేదా, హైట్ ఉన్నాడా, ఎత్తు ఉన్నాడా, పుట్టు ఉన్నాడా, కర్రె ఉన్నాడా, పిల్ల ఉన్నాడా, కదా బక్క ఉన్నాడా, దొడ్డు ఉన్నాడా, కదా బట్ట గుండు ఉందా, లేదంటే మన ఇంట్లో ఉన్నాయా, బ్రహ్మచారి ఉన్నాడా, ఎన్ని కండిషన్స్
కన్ను సరిగ్గా చూస్తుందా, లేకుంటే ఒక కన్ను జైలు దిక్కు ఇది వరకు దిక్కుందా, ఇవన్నీ కన్సిడరేషన్స్. కానీ పంది కుక్క చూడండి, దానికి కాలుతుంది, కుంటి ఉంటుంది. సో కనుకని అండర్స్టాండ్, మనం దేనికోసం కష్టపడుతున్నాం, మనం మానవులై దేనికోసం కష్టపడుతున్నాము. ఏవైతే ఈ మలమూత్రం తినే పశువులు జంతువులకు ఆ ప్రయత్నంగా సులభంగా లభిస్తున్నాయో దానికోసం మనం జీవితంతో కష్టపడుతున్నాం. అంటే వాళ్ళకంటే మనం ఇంకా దరిద్రులు మనం. అవి మంచిగా అని చెప్పి మనం మంచిగా హూస్ బెటర్, దే ఆర్ వి. ఇష్టం ఉన్నప్పుడు పందికి ఫ్రెష్ తెలుసు, అర్లీ మార్నింగ్ ఓవెన్ ఫ్రెష్. ఇప్పుడైతే కనబడే ఊళ్ళో నువ్వు చిన్నపిల్లలు కూర్చోబెడితే ఆకిళ్ళు, చిన్నపిల్లల ఊరు చిన్న చిన్న పాపలకు దొడ్డి కూర్చోబెడుతుంది. మొత్తం 10 లక్షల గ్రూప్ ఆడు చిన్నప్పుడు భయపడి మమ్మీ. కనుకనే రిషబ్ దేవి సెల్లింగ్ మై డియర్ సన్స్, ఓ నా పుత్రులారా విడభుజం, మలమూత్రం తినేటి పశువులకు జంతువులకు ఏవైతే సులభంగా ఆ ప్రయత్నంగా లభిస్తాయో దానికోసం మీరు కష్టపడకుండా, దానికోసం తపస్య ఉందా లేదా? ఇవన్నీ కోసం మనం తపస్య చేద్దాం లేదా? ప్రొద్దున లేస్తున్నాం, ఆదివారం ప్రొద్దున ఎవరికి లేవవుతుంది? ఆదివారం కాదు, మండే మార్నింగ్ లేవుతుందా? లేవబుద్ధి కాదు, కానీ కూడా లేస్తున్నాం. మళ్ళీ జాబ్ పోవడే, మళ్ళీ కాలేజ్ పోవడే, ఎన్ని నొప్పులున్నా ఎన్ని బాధలున్నా, జ్వరం వచ్చినా ఒక పారాసిటమాల్ వేసుకొని డోలో 6 వేసుకొని వెళ్ళుడే. ఎందుకు వెళ్ళకపోతే నడది. సో తపస్య ఉంది, ఎందుకంటే మానవ జన్మమే తపస్య కోసం ఉంది. హ్యూమన్ లైఫ్ ఇస్ మెంట్ ఫర్ ఆస్టెరిటీ, తపస్య. కానీ దేనికోసము? ఆహార నిద్ర భయపైత్యం కోసం కాదు. ఆహార నిద్ర భయమైత్యం కోసం కాదు. దేనికోసం ఉంది? తపో దివ్యం పుత్రకాయ నా శుద్ధే తస్మాత్ బ్రహ్మ సౌఖ్యంతో అనంతం. ఓ నా పుత్రులారా, ఎటువంటి తపస్సు చేయండి? దివ్యమైన తపస్సు, భౌతికమైన తపస్సు కాదు. మనం చేసే తపస్సు ఏది? భౌతికమైన తపస్సు. ఎందుకు భౌతికము? ఎందుకంటే ఆ తపస్సు ద్వారా పొందేది ఏముంది? భౌతిక వస్తు విషయాలు, ఇంద్రియార్థాలు. మన ఇంద్రియాల కోసము ఇంద్రియార్థాలు, కంటి కోసం రూపము, చెవి కోసం శబ్దము, ముక్కు కోసం గంధము, నాలుక కోసం రుచి, ఇంకా చర్మం కోసము స్పర్శ. ఈ వీటి కోసం మనం కష్టపడుతున్నాం. ఇంకా ఎవరి దగ్గర ఇప్పుడు ఎక్కువ ఉండేవో సార్ నమస్తే సార్ అంటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఇంద్రియార్థాలు ఎక్కువ ఉన్నాయి. ఇంద్రియార్థాలు ఎక్కువ ఉన్నా కానీ ఇంద్రియాల లిమిటేషన్ ఉంది. ఎంత మంచి సంసిష్టం ఉన్నా ఎంతసేపు? హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు బంజీరా సరైన కోసం చెవులు బొమ్మలు పడ్డాయి, చెవులు బొమ్మలు పడ్డాయి. అవును కదా? ఎంత తినే ఉన్నా కానీ, ఎంత మంచి రుచికరమైన వంటకాలు కానీ పట్టని తింటాం. నాకు 10 కోట్లు ఉన్నాయని 10 చపాతీలు తింటావు. 10 రూపాయలు ఉన్నా అవి 4 చపాతీలు. 10 కోట్లు ఉన్నా అవి 4 చపాతీలు. నా బంగాళా 10 బెడ్రూమ్లు ఉన్నాయి. ఎక్కడ నిద్రపోతాం? ఇక్కడ బెడ్రూమ్లు. ప్రతి ఒక్క బెడ్రూమ్లో 30 మినిట్స్ వంట పట్టుకో. ఇంట్లో 30 మినిట్స్, అన్న 30 మినిట్స్. ఎందుకు?
నీ పెట్టుకుంటే బాబా అన్నింటిలో అటెండెన్స్ కొట్టాలి అట్లుందా ఎక్కడ ఉందో పడుతుంది మళ్ళీ ఒక్కసారి కన్నంటిందంటే తెలుస్తుందా యూ నో హూ యు ఆర్ నువ్వు స్త్రీవువా పురుషుడువా పెద్ద ఆఫీసర్వా డాక్టర్వా ఇంజనీర్వా చప్రసీవా డూ యూ నో మెలకాయ వరకు కూడా ఏం తెలియదు మెలగది అప్పుడు ఓహో నేనేనా ఇస్ ఇట్ యూ డోంట్ ఈవెన్ రియలైజ్ హూ యు ఆర్ అండ్ వేర్ యు ఆర్ సార్ మీరు అమెరికా నిద్రపోయినప్పుడు అనిపించిందా నేను అమెరికా నిద్రపోతున్నాను నో నిద్రపోయిన తర్వాత కరీంనగర్ ఎక్కడ అమెరికా ఎక్కడ సేమ్ డి యూ ఫీల్ సార్ అమెరికాలో స్పెషల్ వచ్చిందా ఇక్కడ పడుకుంటే ఏ కలర్ ఉంటాయో అక్కడ అన్ని కలర్ ఉంటాయి సేమ్ థింగ్ అదే గుర్రు అదే పొర్రు అంతే అది ఉంటుంది కనుకనే మనం తపస్సు చేస్తున్నాము కానీ దేనికోసము కేవలం మన ఇంద్రియార్థాలు జమ చేస్తున్నాం దానికోసం తపస్సు కానీ అది ఉద్దేశం కాదు అది ఎటువంటి తపస్సు చేయాల్సింది దివ్యమైన తపస్సు తపో దివ్యం దానివల్ల ఏమవుతుంది తపో దివ్యం పుత్రకాయేన శుద్ధే తస్మాత్ దానివల్ల హృదయము శుద్ధి అవుతుంది ఆత్మ పవిత్రమవుతుంది ఇంకా ఈ మానవ జన్మం దానికోసం ఉంది ఆత్మ శుద్ధి కోసం ఉంది ఆత్మ కలుషితం కోసం కాదు ఇది అర్థం చేసుకోండి మానవ జన్మం తెచ్చుంది ఆత్మ శుద్ధి కోసం ఆత్మ కలుషితమైన కోసం కాదు కనుకనే కేవలము దివ్యమైన తపస్య ద్వారానే ఈ మలినమైన ఆత్మ దూషితమైన ఆత్మ ఏమవుతుంది శుద్ధి అవుతుంది శుద్ధపరుస్తుంది ఇట్ బికమ్స్ క్లెన్స్ ఇప్పుడు ఈరోజు ఎందుకు ఏమవుతుంది శుద్ధి చేసేది ఇప్పుడు మనం వేసుకున్న బట్టలు ఇవాళ వేసుకున్న బట్టలు రేపు వేసుకోవచ్చు ఎందుకు వేసుకున్న బట్టలే కదా వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ వేర్ టుడేస్ క్లోత్స్ స్పెషల్లీ ఇప్పుడు ఎంత అంటే ఎండాకాలం వేసుకో తెల్లని షర్టు ఎందుకు వేసుకో గబ్బు గబ్బు వాసన వస్తుంది ఆ చెమట వాసన డియోడ్రెంట్ వాసన అన్నీ కలిసి ఒక థర్డ్ వాసన తయారుతుంది ఇప్పుడు అంత ఇదేమో కొత్త ఏది నేను ఒప్పుకోలేను ఆ కప్పు బట్టలు వేసుకొని క్యాన్ యూ బీ హ్యాపీ అది ఉండదు కదా నీ మూడెట్లు ఉంటుంది నువ్వు ఫ్రెష్ బట్టలు వేసుకునే మూడెట్లు ఉంటుంది మురికి బట్టలు వేసుకునే మూడెట్లు ఉంటుంది కొందరైతే బస్సులో ట్రావెల్ చేస్తారు గలీజ్ ఇక మాకు ఏం కాలేదు మేము దినానికి 3-4 సార్లు సామిస్తున్నప్పుడు పక్కకున్న వాళ్ళు అత్తిట్లా నేను తిరుగుతుంది ప్రవాసనం ఇంకా అన్న ఎవరంటే బస్సు వచ్చి చేయలేడు బస్సు అంటే బస్ మీరు అనుకోలేదు ఇక చక్కెర వచ్చి పడిపోయి అనుకోవచ్చు స్ట్రైట్ అవుడే ఇక బాంబేలో ముఖ్యంగా ట్రైన్లో ఆ రష్లో సాయంత్రం కూడా పొద్దున సడన్గా ఒకటి చేతి లేవటిండు కదా మన చేతి పైన నువ్వేమో కింద కొలాబ్స్ ఏ ఎనెస్థీషియా అవసరం లేదు So the point I want to make is, you cannot be happy. కేవలం బట్టలు మురికి అయితేనే ఒక్కరోజు స్నానం చేయకపోతేనే ఎండాకాలం సాయంత్రం వచ్చి షర్ట్ తీస్తేనే లేక మన ఇల్లు ఊడ్చుకోపోతేనే ఉండగలదు ఎందుకు ఉండగలదు గలీజ్ ఉంది కాబట్టి సో జస్ట్ అండర్స్టాండ్ ఎందుకు మేము భక్తి చేయాలా ఎందుకు జపం చేయాలా ఎందుకు సత్సంగం రావాలా ఎందుకు ఇవన్నీ చేసుడు సరే చేయకు అది అర్థమైంది ఇల్లు ఎందుకు కూర్చుడు బట్టలు ఎందుకు పెట్టుకోవడం స్నానం చేసుడు మనకేం చెప్తాం ఇక చెప్పగలిగినకి చదవలేదు
ఎందుకు స్నానం చేయాలా? सबका सबका राइट रहेगा। मैंने आपको तो साबुन खराब हो जाएगा, पानी खराब हो जाएगा पूरी। पानी बचाओ, पानी बचाओ। కేవలము శరీరం గలీజ్ అయితేనే, బట్టలు మురికైతేనే మనము హ్యాపీగా ఉండలేము. అందుబాటులో ఎవరు రారు. ఇంకా ఈ వర్షాకాలము మీ ఎక్స్పీరియన్స్ లేదు. వర్షాకాలము సాక్స్ వాళ్ళు రాని బూట్లు తీసి సాక్స్ లోపల వేసుకొని కథం మొత్తం రూమ్ అంతా అయిపోతుంది. కదా నన్ను స్కూల్లో ఎక్స్పీరియన్స్ ఉండేది. వర్షాకాలం వాడు ఎంట్రీ కొడితే నేను మొత్తం రూమ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నా, పెద్ద పెద్ద విషయాలు చెప్పట్లేదు. థింక్ విచ్ యూ కెన్ రిలేట్ టు. ఇస్ ఇట్ నాట్? ఒక్కరోజు మన సాక్స్ పెట్టుకోకపోతేనే ఇంత గొప్ప వాసన వస్తుంది. దాన్ని మనం వేసుకోలేము. ఇతరులు ఎవరు భరించలేదు, తట్టుకోలేరు. ఏదో అందుకుంటారు కానీ రే అది పోరే బయట అంటే ఆ సాక్స్ రావు కలవకుండా శుభ్రం మంచిగా మళ్ళీ ఇంటికి పెట్టదు. మమ్మీ కూడా రాలేదు ఇంటికి. మమ్మీ బాత్రూమ్ బాత్రూమ్ సగం కన్న తల్లి కూడా భరించలేదు. సో అదేవిధంగా ఈ దూషితమైన ఆత్మ హృదయం దూషితమైతుందో, మలినమైపోతుందో, కలుషితమవుతుందో, ఆ కలుషితమైన మలినమైన హృదయంతో ఎవరు కూడా ఆనందం ఉండలేదు, ఆనందాన్ని అనుభవించలేదు. సింపుల్ ఎగ్జాంపుల్, పొద్దున ఫ్రెష్గా స్నానం చేసి ఫ్రెష్ బట్టలు వేసుకుంటే ఓ ఫీలింగ్ ఏదో ఉంటుంది. అవునులేదా? ఫీలింగ్ వేరు ఉంటుంది. అదే రాత్రి తీసిన షర్ట్ వేసుకుంటే, నేను నైట్ తీసి పెట్టిన షర్టు అదే పొద్దున వేసుకో, ఆ షర్ట్ తీయండి. సో డబ్బులు రెడ్డి ఫెలోస్ కొంత అలవాటు కాదు. దే లైక్ దాట్. నా సొంత వాళ్ళు 10 వదులుతున్నాడు బాగుంటుంది. तो कनुकने in order to be happy तपो दिव्यम पुत्रका येन शुद्धेत तस्मात्. When the heart becomes pure, when the heart becomes clean, then what do you experience? Sukham, happiness. ఈ భౌతిక లోకంలో క్యాల్కులేషన్ ఏముంది? హృదయాన్ని ఆత్మను కలుషితం చేసి మలినం చేసి ఆ మలినమైన అవస్థ వాళ్ళు ఆనందం అంటారు. మలినమైన అవస్థ వాళ్ళు ఏమంటారు? ఆనందం. కానీ ఆనందం ఎటువంటిది? ఆ బురదల పొర్రే పందిల ఆనందం. పంది కాబట్టి పడుతుంది గంటల్లో. చెరుకు బురదలు కాదు, చెరుకు బురద అంటే మంచిదే. ఎక్కడైతే మన డ్రైనేజ్ పైప్ పగిలిపోతుందో, అక్కడ మొత్తం జమ అవుతుందో, అటువంటి అందులో మజా మంచిగా ఉడతది. ఇంకా ఆరే ఆరే అని కూడా తల్లి పంది. ఇవన్నీ దృశ్యాలు చూడాల్సింది. రైల్వే ట్రాక్ పక్కకున్నా, రైల్వే స్టేషన్ పక్కకున్నా, గడ్డలో పక్కకున్నా. యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. వీళ్ళని చూసి ఇవన్నీ నేర్చుకోవాల్సింది. నేను ఈ జన్మంని సద్వినియోగం చేయకపోతే ఇగో నెక్స్ట్ నా గతి ఇదే. ఇప్పుడు రోడ్ మీద ఉన్నా, తర్వాత గడపలు వచ్చింది. దిస్ విల్ బి మై డెస్టినేషన్. షుడ్ ఫియర్ ఫ్రమ్ దాట్ అండ్ లెర్న్ ఫ్రమ్ దాట్. तो కనుకనే తపో దివ్యం పుత్రకాయేన శుద్ధే తస్మాత్ బ్రహ్మ సౌఖ్యం. ఎటువంటి ఆనందం అనుభవిస్తాం? ఈ భౌతిక లోకం ఆనందం జడానందం. జడ అంటే డల్, అటువంటి ఆనందం. కానీ దివ్యమే ఆనందం ఏంటారు? బ్రహ్మానందం. ఇంకా దాన్ని మించింది, దానికి శ్రేష్టమైనది పరమానందం.
ఆ పరమానందంని అనుభవించే పొందే అవకాశము ఈ మానవ జన్మం ఉంది. ఈ భౌతిక జగతంలో ఎంత అందం ఉన్నా దానికి అంతం ఉంది. ఉందా లేదా? అంతం ఉందా లేదా? ఎంతసేపు నిద్రపోగలుగుతావు? ఎంత తింటావు? ఎంత పడుకుంటావు? ఎంత తింటావు? ఎంత మైక్రోస్కోప్ అనుభవించగలుగుతావు? లిమిటేషన్ ఉంది. భౌతిక సుఖంకి లిమిటేషన్ ఉంది. నీ ఎంత ఫేవరెట్ ఐటమ్ ఉన్నా, నాకు గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్ జిలేబీ, ఐ లవ్ జిలేబీస్, కానీ ఏంటి 10 వరకే. 10 దాటిందంటే ఐ హేట్ జిలేబీ. అవలేదు. నీ క్రాసర్ లిమిట్ ఏమంటావు? సరే ఇవ్వండి, కవర్ ఉందా? కవర్ మన ఎంతో చాలా పెద్ద భక్తులు వాళ్ళు కవర్ వేసుకుంటారు, లేదా ప్లేట్లో తీసుకుంటారు, ఏమండి ఇవ్వండి ఇవ్వండి అంటారు. వాళ్ళు లాస్ట్ ఈ కవర్ ఉందా? కవర్ కోసం పార్సల్. ఎందుకు? లిమిటేషన్, యూ కాంట్ నీడ్ మోర్. కానీ ఆధ్యాత్మిక దివ్యమైన ఆనందంకి నో లిమిట్. ఎందుకంటే భగవంతుడు అనంతుడు. అవును కదా? కృష్ణుడు యొక్క పేరేంటి? అనంత. ఆ అనంతమైన భగవంతుని మనం ఒక అంశంలము కనుకనే మనందులో కూడా అనంతమైన ఆనందము అనుభవించే కోరిక సామర్థ్యం ఉంది. కానీ ఈ భౌతిక జగతంలో కాదు. ఎందుకంటే భౌతిక జగతంలో భౌతిక దేహంకి అంతం ఉంది. ఈ దేహం ఉంటుంది ఎప్పటికీ. ఎంత మంచి బాడీ ఉన్నా, ఎంత అందం ఉన్నా కానీ దీని గది ఏంటి? 3 గదులు. ఈ దేహంది గది ఏంటి? మంచి మంచి క్రీమ్లు, లోషన్లు, పౌడర్లు అన్నీ పెట్టుకొని ఎంత అందంగా ఉన్నారు. వాట్ ద డెస్టినేషన్ ఆఫ్ దిస్ బాడీ? 3 డెస్టినేషన్స్. Yes, Dr. Swati Nandini. What are 3 destinations? Huh? బూడిది, మట్టి, మలమూత్రం. బూడిది యాష్, దాన్ని కాల పెడితే ఏమవుతుంది? యాష్. బొంత పెడితే మట్టి. సముద్రంలో వాడితే చేపలు కలిసి తినైతే దాన్ని బికం మలమూత్రం. లేదు, జలచరు తినేవితే యూ బికమ్ మలమూత్ర. ఇంత భద్రంగా క్రీమ్లు, లోషన్లు, ఆయింట్మెంట్లు, నూనె గిన్నెలు పెట్టుకొని నేను చూస్తా కదా. మా ఫ్రెండ్ ఇంటికి పోయి నేను జస్ట్ వాళ్ళ వాష్రూమ్ యూజ్ చేసిన. నేను నార్మల్ ఎవరికి వాష్రూమ్ పోను, కానీ సడన్గా రోజు ఐ హ్యాడ్ టు యూజ్ ద వాష్రూమ్. బయటకు అడిగినా అది వాష్రూమ్ వాళ్ళక మెడికల్ జనరల్ స్టోర్. ఎందుకు? అన్ని క్రీమ్లు, లోషన్లు, ఇవి అవి కిస్కెళ్ళి క్యాన ప్రభుత్వాలు గడపడతాయి కాబట్టి ఏదో మేము కూడా ఒక సపోర్ట్ అంతే. మాకు ఏం ట్రీట్మెంట్ ఏం సప్పు అయిపోతుంది. కానీ బయట జనాలు ఇది ఇంకా ఈ जेंट्स बाथरूम, मैं लेडीज बाथरूम का नहीं पटू मेरे वाइफ की बाथरूम में जाओ, मेरे को छोटा सा दुकान है, उसका पूरा मेगा मल्टीपल मॉल दिख रहे, बिग मॉल. ఏ దేహం కోసం? బూడిది, మట్టి, ఇంకా మలమూత్రమై దేహం కోసం. దిస్ హ్యాస్ అ లిమిటేషన్. కానీ ఆత్మకు లిమిట్ లేదు. ఎందుకు? ఎందుకంటే ఆత్మ కృష్ణుడు ఒక అంశము. కృష్ణుడికి లిమిట్ లేదు. కృష్ణుడు అనంతుడు, ఆత్మకు అనంతమే. కనుకనే ఆ అనంతమైన ఆత్మకు అనంతమైన ఆనందము పొందే కోరిక ఉంది, పొందే సామర్థ్యం కూడా ఉంది. కానీ దేహంకి లేదు. దేహంకి కోరిక ఉంది కానీ సామర్థ్యం లేదు. నాకు అది తింటాను చాలా
కనుకనే తను ఏమని చెప్తుండు, తపో దివ్యం పుత్రికాయేన సత్వ శుద్ధి తస్మాత్ బ్రహ్మ సౌఖ్యం తు అనంతం. ఆ అనంతమైన బ్రహ్మ సుఖంని పొందడానికి తపస్సు చేయండి. మనందరికీ అనిపేదా ఎప్పుడు నా జీవితంలో ఇట్లనే ఉండాలని? అందరి కోరికలు ఉంటాయి. ఐ షుడ్ ఆల్వేస్ బీ హ్యాపీ, ఐ షుడ్ బీ పీస్ఫుల్, జీవితము ఇదే విధంగా నడుతూ ఉండాలి అనిపించలేదు. ఎంతవరకు అనుకున్నంత వరకు. దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. కొంచెం సుఖం, ఎక్కువ దుఃఖం. ట్రైన్ చూసారా? ట్రైన్ చూస్తారు కదా, బోగీలు ఉంటాయి. ఒక బోగి, రెండు బోగి, రెండు బోగిల మధ్య ఏముంటుంది? గ్యాప్. ఎంత గ్యాప్? ఇంతే, 2 కానీ భోగి ఎంత కూడా ఉంటుంది. సో ఈ భౌతిక సంసారంలో దుఃఖాలంటే అంత భోగిలాగా, సుఖము ఆ గ్యాప్. కొంచెం గ్యాప్ ఏమవుతుంది, మళ్ళీ ఏమవుతుంది? భోగి. సో వాట్ ఈస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్? హ్యాపీనెస్ది సెపరేట్ ఏమి ఉనికి లేదు, అస్తం లేదు. ఏ రోజు దుఃఖం ఉండదో దాన్ని మనం హ్యాపీ అంటాం అంతే. సో వాట్ ఈస్ గుడ్ మార్నింగ్? మనకు గుడ్ మార్నింగ్ ఈ ఇక్కడ సిస్టమ్ ఎట్లా వచ్చింది? అప్రిసియేషన్, గుడ్ మార్నింగ్ అని. వాట్ రియల్ మీనింగ్ ఆఫ్ గుడ్ మార్నింగ్? ఎందుకు వచ్చింది? నిజమని అర్థమైంది. నథింగ్ బ్యాడ్ హెస్ హ్యాపెన్ టిల్ నౌ. ఇంతవరకు ఏం చెడు జరగలేదు, మననే గుడ్ మార్నింగ్. ఇంకా ఇద్దరు చెప్పు, ఈ షేక్ హ్యాండ్ చేసేది 10 దాకా వచ్చింది కదా. కుక్కల మీద షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్ కుక్కల మీద కదా ఆడుతాడు. పొందుతాడు అర్థం కాదు చిన్న పబ్లిక్కి. కానీ దాంట్లో ఇట్లా 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 ఎట్లా చెప్తాడు, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్ కానీ తెలిసిపోతుంది. షేక్ హ్యాండ్ అంటే ఏంటి? కాళ్ళు ఇవ్వడం. ఇట్ ఈస్ లైక్ షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. तो ఈ షేక్ హ్యాండ్ చెప్తారు. ఏంటో ఏంటంటే షేక్ హ్యాండ్. సో ఫ్రమ్ వేర్ ఇస్ కల్చర్ ఆఫ్ షేక్ హ్యాండ్ వేస్తాం తెలుసా? మళ్ళీ మీరు గమనించండి, మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు బయట చేసి వెళ్తారు కదా, మన షేక్ హ్యాండ్ ఇట్లా కలుపుతాం మనం. కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ వాళ్ళు చేయగలుగుతారు, ఊగుతా ఉంటారు. అరే చూడ, అరే చూడేది, అరే బస్, అరే బస్ అవుతుందే రెండు ఊగుతూ ఉంటారు. చూసారు కదా? నెక్స్ట్ టైం చూడండి మనం, ఈ నరేంద్ర మోడీ గోస్ టు అసలు అదర్ కంట్రీ టైట్ పట్టుకుని ఊగుతూ ఉంటారు. ఎందుకు ఆ పద్ధతి? ఎందుకంటే నాటి కాలంలో వీళ్ళందరూ సూట్లల్లా గన్ పెట్టుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా గన్ తీస్తారో ఇవి షూట్ యూ. సో కనుకనే ఫస్ట్ సెకండ్ ఏమవుతుంది? ఊపుతారు గట్టిగా, ఏమైనా ఉంటే బయటపడుతుంది. దట్ వాజ్ సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు మనము హలో షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. ఆ కుక్కకు సూట్ లేదు, గన్ లేదు, దానికి షేక్ హ్యాండ్ పెట్టుకున్నాం. స్వాతి నాట్ గోయింగ్ టు షేక్ హ్యాండ్. So kanukane we should understand what human life is for. Human life is not for deriving pleasures which are available even to hogs and dogs. We are supposed to derive pleasure. Which pleasure? Brahma Saukhya, divine pleasure. A divine pleasure lo gunam enti? That is eternal, anantam. భౌతిక ప్లెజర్ ఏంటి? లిమిటేషన్. సో కనుకనే బలి మహారాజ్ he could differentiate between spiritual pleasure, material pleasure. లేదు కనుక ఏమంటూ చాలు
మెటీరియల్ ప్రెషర్ మస్తు అనుభవించిన, భౌతికమైన ప్రెషరు చాలా అనుభవించిన. ఇప్పుడు నాకు ఏమనుభవించడుతుంది? డివైన్ ప్రెషర్ అనుభవించడుతుంది. అటువంటి దివ్యమైన ఆనందం కోసము నాకు ఈ భౌతిక వస్తు విషయాలు పోగొట్టుకునేవంటే ఇఫ్ ఐ కెన్ లూజ్ దిస్, నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. హీ వాజ్ రెడీ. కనుక నేను ఏం చేసిండు? గురువు చెప్పిన మాటను పక్కేసిండు. యూస్లెస్. ఇప్పుడు టుడేస్ టాపిక్, ఇంత ఇంట్రొడక్షన్, నా బిగిన్ టుడేస్ టాపిక్. ఎప్పుడైతే బలి మహారాజ్ ఆ సంకల్పం చేసిండో, ఎస్ ఐ విల్ గివ్, కానీ భాగవతం లేదు, ఇంకో పురాణం చెప్పడింది. శుక్రాచార్య ఏం చేసిండు? అరే నా శిష్యుడు చెప్పే మాట వినలేడు, ఖచ్చితంగానే దానము చేసినట్టున్నాడు. కనుక ఏమైండు? శుక్రాచార్య వెళ్ళి అయితే పాత్ర ఉండేను, ఆ పాత్ర ఇట్లా ఉంది, టీ పాట్ లాగా, అందులో పోయి కూర్చున్నాడు. ఎందుకు? సంకల్పం చేసినప్పుడు నీళ్ళు రాకుండా, అలాగే నీళ్ళు పడకపోతే సంకల్పం జరగదు. అందులో పోయి కూర్చున్నాడు తన యోగశక్తి. బలి చక్రవర్తి అంటున్నారు, ఎవరు అన్నీ గిర్రా బ్లాక్ బ్లాక్. వామదేవ్ అంటుడు లోపల ఖచ్చితంగా కట్టిందేమో, ఒక గడ్డి పోసారు కుషాగా తీసుకొని ఏం చేసిండు? మనం కదా ఏమన్నా మన సింకు జామ అయితే ఎండితాం, ఏదైనా పుల్ల దొరుకుతుంది సలా ఇలా పైపు. ఇలా వామందేవ్ ఏం చేసిండు? ఆయన తెలుసు ఎవరు కూర్చొని లోపల, ఆయన కుషాగా తీసుకొని అందులో పొడిచిండు. ఏం కచ్చరా ఉంది, ఎందుకు నీళ్ళు పడదు? ఏమైంది? శుక్రాచార్య కన్ను పోయింది అన్నది. కనుక అప్పటి నుంచి శుక్రాచార్య కన్ను ఇట్లా అవుతాడు, ఏ కరెక్ట్ మాకు కన్ను మూసుకొని. కానీ ఇప్పుడు వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్? ఎప్పుడైతే బలి చక్రవర్తి వామదేవుని కూర్చుని పెట్టింది, సంకల్పం చేస్తుంది. సంకల్పం చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది భగవంతుని పాదాలు కడగాల్సింది. నా ద స్టోరీ టర్న్స్ కంప్లీట్ ఆపోజిట్. ఇప్పుడు ఇక్కడ ఒక గొప్పమైన విషయం జరిగింది. ఈ విషయం చాలా భయంకరంగా ఉంది. అప్పుడు ఏమైందంటే బలి చక్రవర్తి వాళ్ళ వైఫ్ వింధ్యావళి, నా పేరేంది? వింధ్యావళి. ఇప్పుడు నార్మలీ అర్థం చేసుకుంటే హ్యూమన్ సైకాలజీ, పురుషుల సైకాలజీ ఇంకా స్త్రీల సైకాలజీ ఏముంటుంది ఇది అర్థం చేసుకోండి. ఈరోజు పురుషులకు ఇంకా స్త్రీలకు ఈ విషయం తెలియదు. వాస్తవంగా స్త్రీ ఇంకా పురుషుడు ఒక్క అచ్చుడు కారణం ఏంది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అ మ్యాన్ అండ్ ఉమెన్ కమింగ్ టుగెదర్? ఈరోజు ఎవరికైనా వాళ్ళు కూడా అర్థం టు ఎంజాయ్ ఈచ్ అదర్స్ బాడీ, అవును ఇదే ఉద్దేశం కదా? ఏమంటారు? అవునా? హౌ మెనీ సే yes?
ఆలోచిస్తుంది ఏందో తెలియదు. Yes or no? In today's day and time, if you ask someone, why are you getting married? I need to enjoy. That is not the purpose. Or that is not the primary purpose. కనుకని ఈరోజు డైవోర్స్ రేటు అందరికంటే హై ఉంది. Why? People know the problem, but people don't know the root cause of that problem. Etiology. తెలియదు. నేను etiology. Etiology కదా? After many years I am using this word, etiology. Huh? Etiology? अच्छा. Etiopsychology. I am speaking of psychology. వాస్తవంగా ఈ విషయం అర్థం చేసుకోండి. పెళ్ళైన వాళ్ళు ఇంకా ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళు ఈ విషయం అర్థం చేసుకోండి. యూ విల్ బి హ్యాపీ. ఇంకా పెళ్లి చేసుకోని కోరుకున్న వాళ్ళు మీరు కూడా అండర్స్టాండ్ why a man and a woman comes together, not just to enjoy each other's body. That is not the primary reason. That is a secondary reason. So what is the primary reason? ఈ విషయం మీకు ఎంతనే చెప్పబోతుంది దాకా విన్నది కదా వింటారు. స్త్రీ పురుషుడు ఏంది బస్ ఆగలే లజ్జ ఇంతే. దట్ ఈస్ నాట్ ద రీజన్. దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ రీజన్. దట్ ఈస్ సెకండరీ రీజన్. ప్రైమరీ రీజన్ ఏంటి వినండి శ్రద్ధతో. పురుషునందులో ఒక పాజిటివ్ పాయింట్ ఉంది, ఒక నెగిటివ్ పాయింట్ ఉంది. స్త్రీలు కూడా ఒకటి పాజిటివ్ పాయింట్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. ఇద్దరికి ఒకటి పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఐస్కంతలు అంటారంటే వాట్ షుడ్ హ్యాపెన్? అపోజిట్ పోల్స్ attract each other. Only that. Same pole between एमिति रुकला repel అయితే. So what is the positive in man and what is negative in a man? First, man పురుషుడు అంటే మనలో పాజిటివ్ ఉంది, సెక్యూరిటీ, డబ్బు సంపాదించే సామర్థ్యం, ఇంకా డబ్బు. పురుషుడు ఎక్కడ కూడా బతుకుతాడు, ఏ విషయం బతుకుతాడు అవును లేదా, ఏదో విధంగా డబ్బు సంపాదిస్తాడు. కానీ ఏది పురుషుడికి స్ట్రెంగ్త్ ఉందో అది స్త్రీకి వీక్నెస్. స్త్రీకి ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, భార్యలకు ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్. వీళ్ళకి ఎప్పుడు పైసా 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 పైసా. మన భూమి కొండి నా పెద్ద చేయు, ఇల్లు కొన్నావు నా పెద్ద పెట్టు. కనుక మీరు చూడండి, ఇంకా ఇళ్ళ పేరు బయట బోడే ఉంటుంది, పేరే ఉంటుంది. ఎందుకు లేడీస్ పేరు పెడతారు? 99% మొగల పేరు ఉంటుంది, ఆడవ పేరు ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఇల్లు వాళ్ళ పేరు వేసావా, దే విల్ బి హ్యాపీ. మూబల్ మన ల్యాండ్ ఉంటుంది, అది ఎవరి పేరు ఉంది, నీదేనే తల్లి, నాది కాదు, నా పేరు కాయించి పెట్టు. తో స్త్రీకి ఎప్పుడు పైసా పైసా పైసా. దే ఆల్వేస్ ఫీల్ ఇన్సెక్యూర్. వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా, ఇట్లా నేను వాళ్ళు జాబ్ చేసినా స్టిల్ అంటారు కదా, ఆడదాని పైసలు బరకతుండదని.
ఇప్పుడు అలవాటు ప్యాంట్ పెట్టు అంటే ఇప్పుడు తెలియదు ఇంపట్లు ఉండలేదు. భర్త రాత్రి వచ్చి ప్యాంట్ పెట్టి అది తీసి తెల్లారి జేబు ఖాళీ. ఎటువంటి పైసలు తీసుకోవాలి మరి ఏం చూస్తే పైసలు ఇప్పుడు దొరకటం అనుకో తీయక ఇక నా కోసం కన్నా బొందకా నా సౌకా నీకు పిల్లలకి దానికి ఇది కన్నా నీకు కథలు ఇక్కడ ఐటమ్స్ ది హ్యావ్ దిస్ హ్యాబిట్ innate habit of stealing money. ఇది స్త్రీ నేచర్. तो పురుషుడి పాజిటివ్ ఏముందో అది స్త్రీది వీక్నెస్. ఇప్పుడు పురుషుడి నెగిటివ్ ఏముంది? వాట్ ఇస్ ద డిఫెక్ట్ ఇన్ పురుష్? వాడు ఎమోషనలీ చాలా వీక్. కొంచెం జ్వరం వచ్చిందా, జ్వరం చారినది నాటకాలు చేస్తే బాగానేది కూతుడుగా ఇంతే ప్రాబ్లం. ఏ డాక్టరే పని చేయడో, ఏ డాక్టరే పని సాధ్యం కాదు. అది ఎవరు సాధ్యమైంది? భార్య రాని ఏమైంది, మొత్తుందో కళ్ళు వచ్చిందా, కొంచెం బాంబు పెట్టాలా, చేరది మంచిగా. మ్యాన్ ఈజ్ ఇమోషనలీ వీక్. ఇక స్త్రీ ఫుల్ ఎమోషన్స్, స్ట్రాంగ్ బండల్. ఆడదని ఉన్నట్టు ఏంటి బండ. కనుకనే సూసైడ్ చేసుకున్న వాళ్ళు లవ్ అఫేర్ లగోళ్ళు అడగలేదు, మొగలు తట్టుకోలేదు. దిల్ కే తట్టుకోలేరు మొగలు. కనుకనే గమనించండి మీరు, నేను చెప్పిన విషయం నేను ప్రూవ్ చేస్తాను. భర్తలు చనిపోయిన తర్వాత స్త్రీలు ఎన్ని బతుకుతారు? మంచి బతుకుతారు. ముసలోడు చనిపోయిన తర్వాత వాళ్ళ ఏషం మొత్తం చేంజ్ అవుతుంది. కొత్త కొత్త చీరలు, డిజైన్లు, సొమ్ములు, నగాలు. ఎందుకు? ముసలోడు మంచిగా పైసలు ఇచ్చిపోయాడు, అన్ని చేతి పైసలు ఉన్నాయి. అదే ముసలు చచ్చిపోని ముసలు ఎన్ని బతుకుతాడు? అవునైతే చూసారా మీరు? ఇఫ్ ద వైఫ్ డైస్, హస్బెండ్ విల్ ఇమిడియట్లీ ఫాలో. నీళ్ళు బండలు అడుగు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు హాయిగా వస్తుంది మంచిగా, ఏం టెన్షన్ లేకుండా. వై? బికాస్ దే హ్యావ్ మనీ. బట్ పురుషుల దగ్గర ఎమోషనల్ వీక్. బట్ ప్రతిదానికి బాత్రూంలో సాంకేతలు బయటకు వెళ్ళి నా టావెల్ లేదు, నా సబ్బు లేదు, నా టూత్ బ్రష్ లేదు, నా టూత్ పేస్ట్ లేదు, నా చెక్కి లేదు, నా బలి లేదు. మనకు అలవాటు అయిపోతుంది. ఎందుకు? డిపెండెన్సీ. కనుక భార్య చనిపోయిన తర్వాత మనకి ఇష్యూ బ్లాంక్, ఎవరు లేరు, ఎవరైనా లేరు, ఆ టెన్షన్ తెచ్చుకుంటాడు. బికాస్ దెర్ ఇస్ నో ఇమోషనల్ సపోర్ట్. సో కనుకనే హూ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వైఫ్? అందమైన స్త్రీ ఎవరు? ఏమన్నారు తెలుగు ఫిలింలో? తెలుగు ఫిలింలో నంబర్ 20 ఎవరు? ఇప్పుడే నీకు చాయిస్ అయితే ఎవరు వేసుకోవచ్చు? అది ఒక పేరు మస్తు లేదు. రష్మిక. సో నంబర్ 1 స్త్రీ ఎవరు? రష్మిక కదా. మరి ఎవరు? అందరికంటే అందమైన పురుషుడు ఎవరు? అంటే అల్లురా, అల్లు అర్జున, లేక ప్రభాస్ గారు? ఎవరు కాదు. అందమైన స్త్రీ ఎవరు? ఏ స్త్రీ అయితే తన భర్తకు ఇమోషనల్ సపోర్ట్ ఇస్తుందో ఆ పురుషుడి కోసము ఆ స్త్రీ అందరికంటే అందమైన స్త్రీ.
అది నల్ల ఉండొచ్చు, ఏమందం లేకపోవచ్చు, కానీ సాయంత్రం తన భర్త పనికి వచ్చిందంటే ప్రేమ కొద్ది అరుచుకొని అత్తగత్తనే ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి గరం ఛాయ్ తీసుకొచ్చి, అంటే మీరు కాళ్ళు రొక్కలు రాండి, నేను కొంచెం టిఫిన్ తయారు చేస్తాండి అని పెట్టి తినబెట్టిననుకో, సర్వింగ్ చేసిననుకో, వాడు ఎంతాడు మొత్తం బ్యాగ్ ఇచ్చేస్తాడు. భర్తను కంట్రోల్ చేసే విధానం ఇది. चाय అయిపోయింది, बैग रूम में देखिए, एक कप चाय दो और बैग को लूट लो. ఇది స్త్రీ పవర్. ఇంకా అందరికంటే అందమైన పురుషుడు ఎవరు? 6 ప్యాక్ ఉన్న వి షేప్ వాడు కాదు, భార్యకు నమ్మకం కలిగించేవాడు. ఏంటి? సెక్యూరిటీ. ఉన్నా కదా, నువ్వు ఎవరు కూడా నేను చేయి రాకుండా చూస్తాను. నేను రేపు చనిపోయినా కానీ నువ్వు ఏ కొడుకు ఆధారపడకుండా నువ్వు హాయిగా ఉండగలుగుతావు. ఇవ్వు ఈ పైసలు నీకు, ఇవి 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 ఇవ్వు, ఇవి ఏ నగలు కావాలి తీసుకో, ఇవి పైసలు కావాలి తీసుకో, ఇవి ఫిక్స్డ్ డిపాజిట్ ఇది, ఈ భూమి నీ పేరు ఉంది, నువ్వు కలిసిపో, అది నీ కాలు పడి తాగుతుంది. ఆ పురుషుడు అందరికంటే అందమైన పురుషుడు. దిస్ ఈజ్ ద సైకాలజీ. కనుకనే డోంట్ జస్ట్ లుక్ ఫిగర్స్, ఇవి కాదు, ఇవి కాదు. స్త్రీ అన్నప్పుడు ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చి నేర్చుకోవాలి భర్తకు. కనుక బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ అ ఉమెన్. కానీ ఎటువంటి ఉమెను? ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చే ఉమెను. ఆఫీస్లో భర్తకు బాస్ వాడు చీరిపాడు, వాడు మొత్తం చిరాక్షరాగా ఇంటికెత్తాడు. భార్య అర్థం చేసుకోవాల్సింది. ఎంట్రీ కొట్టగానే ఈరోజు మస్తు తిట్టు పడ్డట్టు బాస్తో అని అర్థం చేసుకొని ఇంకల్లా వేయకుండా, ఇంకల్లా గ్యాస్ వేయకుండా ఏం చేయాల్సింది? దాన్ని చల్లార్పే ప్రయత్నం చేయాల్సింది. అడగకుండా ఆ వ్యక్తి ఇంట్లో అడుగుపెట్టిందంటేనే కలుపని పెట్టిందంటే అంటే మీకు తెలుస్తున్నది. సాయంత్రం పూట భార్యలు భర్త వచ్చకనే ముందు ఇప్పుడైతే జాబ్ అన్ను మషం చేసుకుంటా, వాడు అత్తరు తిరుగుడు రాత్రి వాడు ఇంటికి రాడు. ఎందుకు రాడు? ఎవరు చూస్తాడు వాడు? ఇంట్లో ఎవరున్నారు? అది పిల్లలు కోచింగ్ క్లాస్ పోయి, భార్యను కిడి పార్టీలో పోయాయి, ఇక జాబ్లకు పోయా. వాడు ఎవరు చూస్తాడు? నువ్వు భర్తలు ఆతృతంగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటికి పోయిన భార్య చూస్తాను, భార్య ముఖపథం చూస్తాను అంటే ఆ పురుషుడు ఎంత అలసిపోయినా, ఎంత కష్టపడినా, ఎంత ఏమైనా కానీ అది మొత్తం ఆలస్యము, మొత్తము శ్రమ. తన భార్య యొక్క అందమైన ముఖం చూస్తే మొత్తము మర్చిపోతాడు. కనుకనే సాయంత్రం వాడు ఇంటికి వచ్చినప్పుడు భార్యలు ఏం చేస్తుంది? మంచిగా దూసుకొని చేసుకొని పూలు నెట్టుకొని పౌడర్ గిడ్డు బొట్టు బిట్టు చక్కా వేసుకొని మంచి చీర కట్టుకొని నగలు బియ్యాలు వేసుకొని రెడీ ఉండాల్సింది. ఆ ఒక్క నవ్వు చూసి ఆ పురుషుడు, ఆ భర్త అన్ని మర్చిపోతాడు. కానీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటారు ఇంటి కదా, వాడే బెల్ల కొడతాడు. ఇక పని మంచి, సార్ తింటారా, మేడం అక్కడ పెట్టింది హాట్ అది ఓవన్లో పెట్టి మైక్రోవేవ్ పెట్టి గరం చేసుకుంటారా, తింటారా? నాకు తెలుసు సార్ అది పడుకోడు. సార్ తింటారా? సార్ తినచ్చినట్టు ఉంటాయి వేసినట్టు సార్. సార్ మరి పడుకుంటారా? మీరు పడుకుంటే మరి మీరు పడుకోవచ్చుంటారు. పని మంచిగా దాని తొందర పని వచ్చి చూస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండరు. సెకండ్ ఉన్నా కానీ బాగా చెంటే తొందర తీయని ఏంటి దయ్యంలో డైరెక్ట్ ముందు ఉండదు. మాకు ఇంకా దిమాగ్ ఖరాబ్. ఇక వాడు ఇంటికి వెళ్తాడు, ఇక వాడు దోస్తుతోని బయట ఉంటాడు, దోస్తుతో తింటాడు, దోస్తు తాగుతాడు. ఇక బయట కొన్ని అలవాటు కూడా ఇచ్చిస్తాయి. ఇక ఇంకో శోభ అవుతుంది. మళ్ళీ అంటారు మా భర్త ఇక ఎందుకు ఉంచున్నాడు? నువ్వు ఇట్లా లేకపోతే నువ్వు ఇట్లా లేకపోయేసరికి వాడు బయట అలవాటు అవుతాడు. అవును, ఆకలి అయినప్పుడు ఒక్క దుకాణం బంద్ ఉంటే, ఒక్క హోటల్ బంద్ ఉంటే ఉపవాసం ఉంటావా? ఏం చేస్తావు? ఇంకోట్లో పోతావు కదా. సిఆర్ డిస్క్రైబ్ సైకాలజీ వల్ల అర్థం చేసుకొని ఇవన్నీ ముందు జరిగేటి.
ముందు సాయంత్రం భర్త వచ్చే ముందు భార్య ఇంట్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్లా ఇద్దరు పని చేయాలి కదా, ఇల్లు నడలేదు కదా, ఇప్పుడు నడలేదు ఇల్లు. అప్పుడు సంసారం నడలేదా? 5-6 పిల్లలు ఉంటుంది, కనుక ఇల్లు నడిచింది. ఇప్పుడు ఎట్లా ఎక్కడున్నావు? నేను కోటకున్నా. నువ్వు ఎక్కడున్నావు? నేను వచ్చేసిన హాస్పిటల్ అక్కడ పని చేయాలి. ముందు కదా అది కర్రీ పండు కర్రీసుకుంటా, మళ్ళీ కుక్కర్ రైస్ పెట్టేసి నస్తున్నా అని ఎవరు చెప్తారు? భార్య చెప్తారు. ఇక వీడు ఆఫీస్లో వచ్చి కర్రీ పండు కర్రీ పడి అని ఇంటికి వచ్చి ఆ బ్యాగ్ పెట్టి రైస్ కడి కుక్కర్ పెట్టి ఆ కుక్కర్ది వచ్చి కత్తది డబ్బేలు కట్టి అనుకుంటారు. ఎవరిది? భార్య. ఇక బ్యాగ్ పడుతుంది. ఇక నీకు టీ పెడతావా అంటే భర్తకి అంటే టీ పెడతా, టీ కడుతావు కదా అడ్డిమంటావా? వేరే రిలేషన్షిప్. ఇవన్నీ చాలా పెద్ద విషయం. నేను అక్కడ డీప్లో పోతాను. ఇవన్నీ నేను యూత్ క్లాస్లో ఇవన్నీ చర్చిస్తాను. యాక్చువల్లీ ఆడవాళ్ళకు పనిచేసే అవసరం లేదు. కానీ ఈరోజు ఇట్ ఈజ్ యాక్సెప్ట్ వేరే విషయం. వాళ్ళు ఎప్పుడైనా బయట సంస్థలు అందరు రాళ్ళు పట్టారు, ఆ బయట కంటే రోడ్డు మీద ఇసిక్స్ కొడుతున్నాను. నువ్వు లేడీస్ అగేన్స్ మాట్లాడదాం. లేడీస్ కోసము ఇల్లే పెద్ద జాబు. ఇల్లు చూసుకుంటే చాలు, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సంసారం చూసుకుంటే చాలు. అబ్బా మేము ఎంత చదివాము, బగులు కూడా దగ్గర, పిల్లలు కూడా దగ్గర, మేము కూడా మీతో పాటు ఉంటాం. ఉండలేరు. నువ్వు బయటకు వెళ్తావు, జాబ్ చేస్తావు, 10-15 వేలు చెప్తావు, 15-20 వేలు. అలాగే సగం ఎక్కడ సైడ్ పోతాయి, కుకింగ్ దానికి పోతాయి, ఆ పిల్లలకు బేబీ స్పీక్లకు అక్కడ పోతాయి, ఊడ్చేదానికి అక్కడ పని మనిషికి పోతాయి, సగం మళ్ళీ డాక్టర్ పోతాయి, జిమ్ పోతుంది మళ్ళీ. ఎందుకు? భక్తి మంచిగా ఇంట్లో కడుగుతే కుట్టే మొత్తం ఎక్సర్సైజ్ మంచిగా. ఇప్పుడు ఎక్సర్సైజ్ వద్దు, ఇప్పుడు జిమ్లో పోవాలి. నేను యూనిసెక్స్ జిమ్ అండ్ యూనిసెక్స్ సలూన్. కిచెన్ ఏం తక్కువ, కిచెన్ పెద్ద జిమ్ము. కిచెన్లో పని చేస్తే అదే పెద్ద జిమ్ము. ఊడ్చుడు తూడ్చుడు కడుగుడు. బట్ నోబడీ వాంట్స్ దట్. एवरीवन वांट्स टू इक्वल. हम भी तुम्हारे साथ है, बराबर है. कंपटीशन. No, it does not work like that. We have to understand the psychology. Psychology की अनुकूलंगा नड़ते you will be happy. If you go against the psychology, you will be miserable. Understand this. I don't know, sir, whether you agree or not. Do you agree with this? డబ్బు సంపాదించే పని బాధ్యత పురుషులది. ఆ పురుషుని డబ్బులు ఖర్చు పెట్టే బాధ్యత ఎవరిది? స్త్రీలది. तो కనుకనే husband and wife, man and woman coming together is not just to enjoy their physical body. Husband should give them security and wife should give them emotional support. Our relationship ni ever break cheyaleru. భర్త డబ్బు ఇవ్వాల్సింది, భార్య ఇవ్వాల్సింది ఇమోషనల్ సపోర్ట్. అప్పుడు ఏ భార్యతో ఇమోషనల్ సపోర్ట్ ఇస్తుందో, షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద క్రియేషన్. ఆ పురుషుని కోసం ఇంకా ఏ భర్త డబ్బులు ఇస్తాడో ఆ భర్త అందమైన అందమైన భర్త. డబ్బులు ఇచ్చిన అందమైన భర్త. కనుక ఇవ్వాలి రేపు. ఇప్పుడు మొన్న ఒకళ్ళు ఫేస్బుక్ పెట్టిండ్రు, యంగ్ అమ్మాయిలు 20-21 ఇప్పుడు ఇంకోది. ఇప్పుడు మన కేసు నడుతుంది కదా కలకటాలో, పార్థో చటర్జీ. ఇప్పుడు అది మీకంటే నేను చూస్తలేదు. పార్థో చటర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద మినిస్టర్ ఇన్ వెస్ట్ బెంగాల్.
वानी गर्लफ्रेंड लेती है एज 21 22 इयर्स फिर वहाँ पर मुस्लिम बुढ़े को शादी किया तो वो పెట్టిండ్రు మున్నల యాక్టర్స్లు అనూప్ జలోటా వాని మన్మరాటువంటి పిల్లకు వాడు పెళ్లి చేసుకున్నాడు మొన్న ఇంకొకరు క్రికెటర్ ఇంకొకరు ఇంపాక్టర్ సో వై డూ యూ థింక్ దీస్ గర్ల్స్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ టు దోస్ ఓల్డ్ పీపుల్ టు ఎంజాయ్ ఫిజికల్ రిలేशनशिप हाँ क्योंकि बुढ़े के पास पैसा बहुत बुढ़े के पास माल बहुत है माल ताकत नहीं है पर माल बहुत है बोलेगा కనుక వాడు ముసలు ఎందుకు నీ కోసం ముసలాడు కానీ నా కోసం వాడు అల్లు అర్జునుడు నా కోసం వాడు ప్రభాస్ అంటాడు ఎందుకు మన దగ్గర 6 ప్యాకులు లేవు ప్యాకులు ఉన్నాయి సో ఉమెన్ వాంట్స్ మనీ అండ్ మ్యాన్ వాంట్స్ ఇమోషన్స్ కనుకనే చరిత్రలో పెద్ద పెద్ద రాజులు చక్రవర్తులు మరి ఎట్లా ఓడిపోయింది యుద్ధంలో ఓడిపోయింది మళ్ళీ ఎవరు ఓడగొట్టారు లేడీస్ ఓడగొట్టిన వాళ్ళు లేడీస్కి వాళ్ళు బానిసులై సామ్రాజ్యంని మొత్తం మరణ సామ్రాజ్యం ఎట్లా పోయింది హిస్టరీ ఆఫ్ మర్డర్స్ బై ద ఉమెన్ అండ్ హూ వాజ్ దట్ బాజీరావ్ మస్తానీ ద మస్తానీ షీ ఫినిష్డ్ ద ఎంటైర్ మర్డర్ రూల్ ఒక్కాడిది ఎందుకు అదేం చేసింది మరి కత్తి తీయలేదు ఏం చేసింది ఇమోషనల్ సపోర్ట్ సో టుడేస్ లేడీస్ డోంట్ హ్యావ్ ఇమోషన్స్ టు గివ్ ఇమోషన్స్ కనుకనే ఎవరికి కావాలో అది అప్పులేదు సో దేర్ ఫోర్ దే కెనాట్ సర్వైవ్ లాంగ్ యాక్చువల్లీ దే డోంట్ నో హూ నీడ్స్ వాట్ ఇట్ ఈస్ అ బేసిక్ ప్రాబ్లమ్ ఎవరికి ఏం అవసరం ఉందో ఇది వాస్తవం తెలియదు ఈ అవసరం తెలియకపోతే నువ్వేం సర్వ్ చేస్తావు లేదు నీకు ఇది ఇష్టం ఉన్నట్టు అది సర్వ్ చేస్తాను కానీ చెప్పలేము నాకు ఏమి ఇష్టం ఉందని తినేవారు కదా తినేవారు చెప్పకపోతే అడ్డించాడు ఏమంటిస్తాడు కానీ తినేవారు తెలిసిన నాకేం ఇష్టం ఉందో నాకేం కావాలో అది తెలియదు సర్వీస్ చేసేవాడు ఇస్తాడు వాళ్ళు తెలియదు సో అండర్స్టాండ్ ఈరోజు సైకాలజీ ఏముంది కనుకనే భార్య అన్ని తట్టుకుంటుంది కానీ డబ్బు తట్టుకోదు ఇప్పుడు వింధ్యావళి పరిస్థితి వింధ్యావళి తెలుసు ఇప్పుడు నా భర్త కరోడపతి ఉన్నాడు మొత్తము పాతాళ లోకంకి స్వర్గలోకంకి ఆధిపతి ఉన్నాడు ఆయనతో సమానం ఎవరు లేరు చక్రవర్తి సమ్రాట్ ఉన్నాడు కానీ వచ్చే క్షణంలో మరికొద్ది క్షణంలో ఇప్పుడు నా భర్త ఏమిటంటున్నాడు దరిద్రుడైనట్టున్నాడు అవును ఇప్పుడు దరిద్రుడు అవుతాడు కానీ ఇప్పుడు నార్మలీ మేము చూస్తాం కదా భర్తలు మేము చంద్రబాబు కదా చంద్రాయన అని భర్త రాత్రి ఇట్లా 5,000 అని 5,000 స్వామి 5,000 అంటారు సార్ భార్య ఎందుకు 5,000 పేమెంట్ ఏంటంటే అంటది గొడవ పడిపోతాడు బయటకు వచ్చి 2 సున్నాలు 5,000 ఎన్ని అయిపోయి నాకు చూసిన ఇది ఎక్స్పీరియన్స్ బయట డబ్బులు ఇవ్వద్దు పురుషులకు ఇవ్వాలంటుంది నువ్వు తెలుసు సంపాదిస్తాను కానీ భార్య పోయి ఎడితో మన ఈ కష్టం ఆ కష్టం तो विद्यावली को ఒక స్త్రీ आने का साइकोलॉजी नहीं साइकोलॉजी पैसा पैसा पैसा
ఏ భార్య ఒప్పుకోదు. కనుక నేను పురుషులారా మీకు సీక్రెట్ చెప్తున్నాయి. వినండి, ఇప్పుడు మీకు చెప్పిన విషయం ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది ఇంకొన్ని సంవత్సరాలు. పురుషుడి విలువ మీకు అనిపిస్తుండొచ్చు, మై వైఫ్ లవ్స్ మీ సో మచ్. మీ పైకి చాలా మంది అనిపిస్తుంది, మై వైఫ్ లవ్స్ మీ సో మచ్, లవ్స్ మీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్. ఈ భ్రమలకు పెట్టేసేయండి. మీ భార్య మిమ్మల్ని ప్రేమించట్లేదు, మీ డబ్బులు. కనుకనే మీ విలువ, మీ గౌరవం ఎంతవరకు? డబ్బు ఉన్నంత వరకు, ఇంకా ముఖ్యంగా డబ్బు సంపాదించేంత వరకు. ఏ రోజు మీరు డబ్బు సంపాదించడం మానేస్తారా? చూడండి, మీరు మీ భార్య మీకు ముందరంత విలువ ఇవ్వదు. ఎవరికి ఏమవుతావు ఎక్కడో మీకేం తెలుసు? మళ్ళీ ఎవరు సొమ్ము భార్య? భర్త సొమ్ము వదిలిపెడుతుంది. ఎవరు సొమ్ము పడుతుంది? కొడుకులో సొమ్ము పడుతుంది. ఎందుకు? నా హూస్ ద నెక్స్ట్ అర్నింగ్ సోర్స్? సో తల్లి కొడుకులు ఒకడైతారు. అప్పుడు ఏమైనా అన్నారు ఇట్లా, నేను ఇన్నవి మాట్లాడి భర్త ఏమైతే ముసలాడు చెప్తాడు, మా ముసలాడు రాయ్ ఆడ ముసలాడు మీకు ఇష్టంగా. ప్లీజ్ రిమెంబర్ దిస్. డబ్బు సంపాదించడానికి వీలు ఉంటుంది. కనుక జీవితంలో చాలా పెద్ద మనుషులు కొంచెం సాత కాదు, కనుక ఏదో పని చెప్తాం. ఎందుకు? విలువ వ్యక్తి లేదు. విలువ ఎంత ఉంది? వ్యక్తి ద్వారా వచ్చే డబ్బు ఉంది. నేను చూసిన చాలా పురుషులు రిటైర్మెంట్ తర్వాత డిప్రెషన్లో వెళ్ళిపోతారు. బికాస్ దే ఆర్ నాట్ టేకన్ కేర్ బై యర్ వైఫ్. బికాస్ యు ఆర్ నో లాంగర్ ఎర్నింగ్. ఇది హ్యూమన్ సైకాలజీ. तो వింధ్యావళిది కూడా అదే సైకాలజీ ఉంది. ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు భగవంతుని పాద పద్మాలు జరగాల్సింది. సో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ దాట్? భగవంతుడు మొత్తం కొలుచుకుంటాడు. 3 అడుగులల్లా అన్నీ కొలుచుకుంటాడు. బలి చక్రవర్తి దరిద్రుడు అయిపోతాడు. బలి చక్రవర్తి దగ్గర 5 కొత్తలు ఉంది. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో వింధ్యావళి ఏం చేయాల్సింది? ఆమె తెలుసు నా భర్త సంకల్పం చేస్తుండు, ఇప్పుడు పాదాలు కడిగేది ఉంది. సో విల్ షీ కోఆపరేట్ ఆర్ విల్ షీ విల్ స్టాప్ హిమ్? అంటే కోఆపరేట్ చేసిందనుకో ఆమె ఎప్పుడైతుంది? దరిద్రం అయిపోతుంది భర్తతో. కానీ కోఆపరేట్ చేయకపోతే she will be rich. So what she will be doing? Taking into consideration the woman's psychology. She will stop him, don't wash. కానీ శ్లోకం ఏమిటి? వింధ్యావళి బంగారు బిందెలో నిండా నీళ్ళు తీసుకుని వచ్చింది. దేనికోసం? భగవంతుని పాలన వెళ్ళడానికి. దట్ మీన్స్ షీ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండ్ కోఆపరేట్ విత్ హర్ హస్బెండ్. సో దిస్ ఈజ్ అ వైఫ్. భార్య అన్నప్పటికీ భర్తతో అంటే కదా, మేము కూడా మీతో పాటు నడుస్తాము. ఎస్, మాతో పాటు నడిచేటుంటే మా సుఖంలో దుఃఖంలో పాల్గొంటాం. భర్తతో నడవడం అంటే ఏంటి? కోఆపరేషన్ విత్ హస్బెండ్, నాట్ కాంపిటీషన్ విత్ హస్బెండ్.
ఈరోజు భార్యలు కంపీట్, దే వాంట్ టు కంపీట్ విత్ హస్బెండ్. Wives are supposed to cooperate with the husband, not compete with the husband. If you cooperate with the husband, you will be happy. And if you compete with the husband, you will be miserable. ఈ విషయం చాలా పెద్ద ఉంది. దీనికి డీటెయిల్స్ మనం నెక్స్ట్ పిక్చర్ జస్ట్ టాపిక్ ని స్టార్ట్ చేసిన. ఐ నో దిస్ ఇస్ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్, బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. This is a fact. One has to understand. So what is wife duty? To cooperate with the husband, not to compete with the husband. భర్తతో నీ పోటీ పెట్టుకుని కాకుండా భర్తతో తోడ్పడాల్సింది. భర్త రోడ్డు మీద కడితే నేను కూడా రోడ్డు మీద ఉంటాను. కనుకనే రామచంద్రుడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు దశరథ్ మహారాజ్ వనవాసం ఎవరి కోసం ఉంటే కేవలం రాముడి కోసం. రాముడు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళని చెప్పిండు. సీత చెప్పిండా? లక్ష్మణ్ చెప్పిండా? కాదు. కానీ సీత ఏమన్నది? ఇప్పటి సమయం ఉంటే ఈ రోజుల్లో సీత పడినప్పుడే సరే పోయిరా, నేను వేడి చేస్తానా లేదు నువ్వు పో, నేను ఇంకో రకం చేసుకుంటాను. ఐ గెట్ మ్యారీడ్ టు సమ్వన్ ఆర్ ఐ విల్ హావ్ అ ఫ్రెండ్ సమ్వన్. ఈరోజు అదే పరిస్థితి కదా. భర్త కొంచెం బయట ఉంటే ఎక్స్ట్రా మరైనల్ అఫైర్స్. బట్ సీత ఏమంటుంది? రాముడు సీత నువ్వు ఇక్కడ ఉండు, ఎందుకంటే నువ్వు అరణ్యాన్ని తట్టుకోలేవు. రాళ్ళు, రెప్పలు, ముళ్ళు, బొక్కలు, నీ పద్మము లాంటి కోమలమైన మృదులమైన పాద పద్మాలు ఏమిటి పుచ్చుకపోతాయి, రక్తం మారుతుంది. నువ్వు తట్టుకోలేవు, జంగలి లైఫ్ నువ్వు తట్టుకోలేవు. అప్పుడు సీత ఏమంటుంది? మీరు అరణ్యంలో ఉంటే ఆ అరణ్యమే నాకు అయోధ్య, మీరు లేకుంటే ఆ అయోధ్య కూడా నాకు అరణ్యం. దిస్ ఈజ్ వైఫ్. ఇటువంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవన్నీ మనం స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీక్ చర్చిస్తాం. హరే కృష్ణ ప్రభుపాదకి ఎనీ క్వశ్చన్స్? నాకు తెలిసి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, స్పెషల్ లేడీస్. కానీ ఇద్దరు ఎందుకు రావు? ఎందుకో వచ్చినారు కానీ వాళ్ళు మొత్తం స్టార్టింగ్ లేదు, తెలియదు. కింద గ్యాంగ్ వాళ్ళు మొత్తం నిన్న పడిన కొంచెం క్వశ్చన్ రేజ్ అవుతుంది. నేను కిందికి పోయి తిడతారు, ఇట్లా అట్లా సాంగ్ ఎట్లుంటా అట్లుంటా ఇట్లుంటుంది అట్లుంటా. బట్ ఐ డోంట్ కేర్ బికాస్ ఫ్యాక్ట్ ఈస్ వాస్తవం కానీ ఎవరు మార్చదు. హరే కృష్ణ.